క్రిస్మస్ ఏమో చాలా తక్కువగా ఉంది, ఎక్కువ రోజులు లేదు. ఎలాగా ఏం ప్లాన్ చేయాలి? అన్యోళ్ళు ఎవరు మనకు సహకరిస్తలేదు. ఎలాగా? హాయ్ రా తమ్ముడు. హాయ్ అనే రాజేష్ అనే వందనాలనే. వందనాలరా. క్రిస్మస్ వస్తుంది కదనే, మరి ఏం ప్లాన్ చేద్దామని? ఏం చేద్దాంరా, క్రిస్మస్ రోజు క్రిస్మస్ తాత వస్తాడు, కేక్ కటింగ్ ఉంటుంది, డ్యాన్సులు వేస్తాం. ఇంకా డ్యాన్సులు అంటే నా గురించి తెలుసు కదా నీకు. అన్నా క్రిస్మస్ అంటే అది కదనే. క్రిస్మస్ అంటే వెళ్ళిపోతాయి. అలా కాదనే. క్రిస్మస్ అంటే దేవుని ఆరాధించడం అనే. క్రిస్మస్ అంటే నలుగురికి దేవుని పుట్టుక గురించి చెప్పడం అనే. క్రిస్మస్ అంటే ఆటపాటలతో కాదని. ఒరే ఆగరా బాబు, ఇంకా నిన్న అలా ఊరుకుంటే ఇంకా చెప్తాను అంటావు. అయినా నేను ఇప్పుడు సినిమాల్లోకి వెళ్తున్నాను. డైరెక్టర్ గారు నాకు ఆడిషన్కి రమ్మని చెప్పారు. నాకు టైం లేదని నీతో మాట్లాడతాగా. అన్న అలా కాదు, ఒకసారి నా మాట చెప్పేది నువ్వేనా అన్నా? విననే ప్రభువా, అన్నీ నా దేవుడే మార్చాలి ప్రభువా. అరే ఇంకా సినిమా తీయడానికి 1 month ఉందరా మనకి. సార్ ఆడియన్స్ ఏమన్నా ఇచ్చావా? ఇచ్చాను సార్, 4 పేపర్లో ఇచ్చాను సార్. ఆల్రెడీ వస్తుంటారు, దారిలో ఉంటారు సార్. వస్తారా? ఇంకా ఎవరు రాలేదేంట్రా? వస్తున్నారు సార్ బాబు ఆర్టిస్టులు. మీరేనా మా ఆర్టిస్టులు? నమస్తే సార్. ఎవరమ్మా మీరు? స్టేజ్ కొంచెం అలా ఉన్నారు, అలా ఉండ. ఎవరమ్మా మీరు? అదే సార్, పేపర్లో యాడ్ ఇచ్చారు కదా సార్, చూసి వచ్చాను సార్. యాక్టింగ్ చేస్తారా మీరు? సరే చూద్దాం. ఎరా ఎలా చేస్తారంట వీళ్ళు? చిన్న స్క్రిప్ట్ ఇద్దాం సార్, ఏం చేస్తారో చూద్దాం. సరే చెక్ చేద్దాం. సరే సార్. సరేనమ్మా, నేను ఒక చిన్న క్యారెక్టర్లు ఇస్తాను. నువ్వు ఇలా పక్క వచ్చామ్మా, నువ్వు ఈ పక్క వెళ్ళు. నువ్వు పక్కరా. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు ఈయన తండ్రి అమ్మా. ఓకే సార్. నువ్వు కొడుకు. ఓకే సార్. తండ్రికి కొడుకు నొప్పి వస్తుంది. కొడుకుగా నువ్వు డాక్టర్కి ఫోన్ చేసి చెప్పాలి. ఓకే సార్. ఓకే సార్. నువ్వు అసిస్టెంట్. ఓకే సార్. దాన్ని బట్టి చేసి చూపించండి, చూద్దాం. సరే సార్. సార్ మీరు ఎలా ఉన్నాను సార్, మేము చేసి చూపిస్తాం. చేద్దాం, ఏం చేస్తారు చూద్దాం. చూద్దాం ఉన్నాను సార్. రే యాక్షన్, స్టేజ్లు ఇరిగిపోవాలి. ఓకేనా? బాబు మీరు ఆపితే యాక్షన్ చెప్తానమ్మా. చెప్పండి సార్. చెప్పండి సార్, చెప్పండి సార్. యాక్షన్ టేక్ 1. ఒరే కొడుకా, నాకు కడుపులో పోతుందిరా. హలో నానా, నాకు కడుపు నొప్పి పోతుంది. కడుపు నొప్పి వస్తుందా? అయ్య బాబు, కడుపు నొప్పి వచ్చేస్తుందంట. అయ్య బాబోయ్, నువ్వు అర్జెంట్గా డాక్టర్ గారికి ఫోన్ చేయి. అయ్య బాబు, ఫోన్ చేయాలా? ఇప్పుడు డాక్టర్ ఫోన్ చేయనా? చెయ్యి. నా నువ్వు అలాగా ఉన్నానే, నేను అన్న ఫోన్ చేసేస్తాను. చెయ్యి. ఓకేనా? చెయ్యి. నన్ను అలాగే ఉండు. నేను అక్కడికి వెళ్తలేదు. హలో 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 అమ్మా. హలో ఎవరండి? డాక్టర్ గారు ఉన్నారా? డాక్టర్ గారు ఉన్నారండి. అర్జెంట్గా డాక్టర్కి ఫోన్. ఎత్తున్నాను, ఉండండి. హలో 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 డాక్టర్ గారు మాట్లాడేది? డాక్టర్నే మాట్లాడుతున్నానమ్మా. హలో హలో, మా నాన్నకే కడుపు నొప్పి వస్తుంది, అర్జెంట్గా రండి. కడుపు పైన కడుపు కింద వస్తుందా? కడుపులో వస్తుంది, పైన కింద కాదు, కడుపులో వస్తుంది, రండి. మధ్యలో రావట్లేదా? రావట్లేదు. అర్జెంట్గా రండి మీరు. వస్తున్నానమ్మా. ఓకే అండి. కట్. సార్ సార్ ఏమైంది సార్? నేను ఏం చెప్పాను, మీరు ఏం చేశారా? మీరు చెప్పినట్టే చేసాం కదా సార్. ఏం చేశారా? కడుపులో నొప్పి వస్తుంది, మా అబ్బాయి చెప్పమన్నారు. ఆయన డైరెక్టర్ గారు ఫోన్ చేయమన్నారు. చేశారు. కాన్సెప్ట్ అంతా బాగానే ఉందిరా, కానీ యాక్టింగ్ ఏదిరా అందులో? కనీసం నీకు కొడుకు నొప్పి పోతే బాధ లేదేంట్రా నీకా? సార్ ఒకసారి ఆగు. తండ్రికి కడుపు నొప్పి పోతుంది, కొడుకుగా నీకు బాధ లేదరా? సార్ డాక్టర్ నువ్వేం చేస్తున్నావమ్మా? వెళ్ళి ఏదో చెప్పాలి కదా, పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా. మీరు చెప్పిందే కదా సార్ చేసాం. సార్ ఏం చేస్తారమ్మా మీరు? ఎలా అయితే ఏం చేస్తారు వీళ్ళు? చేస్తారంటే వీళ్ళు సార్ ఇంకో అవకాశం సార్ చేస్తాం. కొంచెం బాధ ఫీల్ అవ్వండిరా. సార్ బాధగా సార్, మీరు అలా కూర్చోండి, మేము చేసి చూపిస్తాం. చూద్దాం, రారా. ఈసారి బాధపడుతూ ఉంటా. ఓకేనా? బాగా అమ్మా, యాక్షన్ చెప్తాను. టేక్ 2. హలో. అయ్యి బాబోయ్, ఒరే కొడుకా,
ఒరే కొడుకా నానా ఒరే బాబాయ్ కడుపు నొప్పి వచ్చేంద్ర కడుపులోనా అయ్య బాబాయ్ అమ్మో అయ్య బాబాయ్ జగన్ చాలా గట్టిగా వచ్చేంద్ర ఒరే డాక్టర్ గారు ఫోన్ చేయవారా బాబా చెయ్యరా అయ్య బాబాయ్ అయ్య బాబాయ్ చెయ్యరా బాబా అయ్య బాబాయ్ చెయ్యరా చెయ్యరా స్పీడ్గా చెయ్యరా మా నాన్న కడుపు నొప్పి వచ్చేస్తుంది డాక్టర్ గారు ఫోన్ చేయాలి అయ్య బాబాయ్ అలాగే కూర్చోనా చెయ్యరా నానా నువ్వేం బాధపడకు అయ్య బాబాయ్ చెయ్యరా అయ్య బాబాయ్ అలాగే కూర్చో అమ్మాయి హలో అయ్య బాబాయ్ హలో హలో ఏమండే అయ్య బాబాయ్ అయ్య బాబోయ్ ఏమైందండి అయ్య బాబోయ్ ఉందండి అవునా డాక్టర్ గారు ఫోన్ ఎత్తాను ఉండండి డాక్టర్ గారు ఫోన్ ఇవ్వండి మా నాన్న కడుపు నొప్పి హలో హలో ఎవరండి మా నాన్నగారు కడుపు నొప్పి వచ్చేస్తుంది అయ్య బాబు కడుపు నొప్పి వచ్చేస్తుందా అవునండి డాక్టర్ గారు కూడా వచ్చేస్తున్నట్టుంది మధ్యలో వస్తుందా చివరి వస్తుందా అయ్యో మా నాన్న కడుపు నొప్పి వచ్చేస్తున్నాడు ఏం చేయమంటారు చెప్పండి మీరే పోనీ నొప్పి వచ్చేస్తుంది అర్జెంట్గా రండి మీ నాన్నకు వస్తుందా నీకు వస్తుందా రండి అర్జెంట్గా ఎవరికి రావాలండి రండి రండి వస్తానండి సార్ సార్ రే మీకు యాక్టింగ్ రాదురా సార్ బాగా చేసామా సార్ ఏం చేశారా ఒరే ఏ తండ్రి కొడుకు లేదో కడుపు నొప్పి వస్తే బాధపడ్డారంటే ఒక అర్థం ఉంది డాక్టర్ నువ్వేంటి వాళ్ళతో బాధపడతావేంట్రా వెళ్ళి ట్రీట్మెంట్ చేయడం మానేసి సార్ పేషెంట్ బాధపడితే డాక్టర్ కూడా బాధపడాలి కదా సార్ అయ్యో బాబు మరీ అంత బాధపడకరా అంటే పేషెంట్ని ప్రేమించినోడు రోగితో సమానం ఉన్నారు కదా సార్ రే డైలాగులు చెప్పకండి రా మీరు వెనకాల చెప్పింగ్ సార్. చేయండి ఓకే సార్ ఓకే సార్ ఓకేనా కొంచెం సీరియస్నెస్ చూపించండి రా నాకు సీరియస్నెస్ కావాలి ఎవరికి సార్ అర్థమైందా సీరియస్గా సార్ ఇచ్చేద్దాం సార్. అదేరా సీరియస్నెస్ చూపించండి నాకు ముస్ట్ మీరు ఎవరికి చూపించారు సార్ ఓకే సార్ ఓకే సార్ చేయండి, చేస్తాం సార్ చూద్దాం. మీరు కూర్చోండి సార్ రే ఏంట్రా ఇలా చేస్తారా చేయరా పంపించేద్దామా చూద్దాం సార్ ఇంకో ఛాన్స్ ఇచ్చాం కదా బాబు టేక్ 3 అమ్మా. ఓకే సార్ ఒరే కొడుకా రే ఏంటన్నా ఎక్కడన్నా అన్నా నీ పక్కనే కూర్చున్నాను ఇక్కడ నాకు కడుపులో నొప్పి వస్తుంది ఎక్కడ వస్తుంది కడుపులో కడుపులో వస్తుందా కడుపులో నొప్పి ఎక్కడ వస్తారా ఆ నొప్పి నేనే తేలాలి ఇప్పుడు తేలాలి చెయ్యి అడిగి డాక్టర్ గారు ఫోన్ చేస్తాను చెయ్యి డాక్టర్ గారికి నువ్వు ఫోన్ అలాగే చేయి కూర్చో. చెయ్యి నువ్వు అలాగే కూర్చో కడుపు నొప్ప నేనా ఇప్పుడు అర్జెంట్గా తేలాలి చెయ్యి ఫోన్ చేస్తాను నానా నువ్వు కూర్చో ఎక్కడ ఉంటాను చెయ్యి నువ్వు కూర్చో మాట్లాడు చెయ్. ఇంకా నేను ఫోన్ చేస్తాను మాట్లాడుకో హలో హలో డాక్టర్ అని మాట్లాడేది లేదు కాంపౌండర్ ఏంటి కాంపౌండర్ అయితే గింపౌండర్ అయితే మాకేంటి కాంపౌండరే డాక్టర్ ఫోన్ అయ్యి అయ్యా డాక్టర్కి ఫోన్ అయ్యి నువ్వు ఎందుకు మా బాబుకి కడుపు నొప్పి వస్తుంది ఎందుకు వస్తుంది అర్జెంట్గా డాక్టర్ ఫోన్ అయ్యి ఎత్తాను నువ్వు డాక్టర్ ఫోన్ అయ్యి. మాట్లాడాను హలో 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 డాక్టర్ అని మాట్లాడేది డాక్టర్ మాట్లాడతాం మా బాబుకి కడుపు నొప్పి వస్తుంది గిన్నెడు కూడి తినేస్తే కడుపు నొప్పి అదనైనా తేలాలి నువ్వు రా నీటిలో వేసావా తేల్తాకే నువ్వు వస్తున్నావా నన్ను రమ్మంటావా అదా ఇదే తేలాలి రా నువ్వు నీటిలో వేసేవని తేల్తాకే రా నువ్వు అర్జెంటుగా వస్తున్నాను కట్ 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 సార్ సార్ ఏమైంది సార్? రే మీకు తెమలరా అదేంటి సార్ రే పాత పగలు ఏమైనా ఉన్నాయంట్రా మీకు ఆడికేనా అబ్బాయి ఏం లేదు సార్ నరికేసుకుంటాను కొట్టేసుకుంటాను ఏంట్రా మీకు ఇది ఒరే అసలు నా పేరేంటో తెలుసారా మీకు తెలియదు సార్ రామ్ గోపాల్ కర్మ అర్థమైందా ఎలా తెలుస్తుంది సార్ నేను చాలా సినిమాలు సీరియస్గా తీస్తున్నానని జనాలు చూడడం మానేశారురా కొంచెం సిల్లీగా తీద్దామని ఇప్పుడు ఫిక్స్ అయ్యాను కొంచెం నవ్వుతా చేయండి రా నవ్వుతానే కదా సార్ నవ్వుతా చేయండి మీరు అలా కూర్చోండి మీరు నవ్వేస్తారు ఈ కడుపు నొప్పి వచ్చేస్తూ ఉంది సార్. ఏంటో చెప్తున్నారు ఇప్పుడు ఈ మూడో కట్ట వా చెప్పా ఆశయం అంట నవ్వుతూ అంట మామూలుగా ఉండకూడదు ఇప్పుడు అందరూ దిగిపోవాలి ఇంకా నవ్వు అంతే అయిందమ్మా డిస్కషన్ సార్ సార్ అయిపోయింది సార్ చెప్పొచ్చు యాక్షన్ అయిపోయింది సార్ అయిపోయింది సార్ యాక్షన్ టేక్ 4. అయ్యి బాబా అయ్యి బాబా ఒరే ఒరే కొడుగా నాకు కడుపులో పోతుంది మా నాన్న అయ్యి బాబా
రే నువ్వు డాక్టర్ గారు ఫోన్ చేయి. డాక్టర్ గారు ఫోన్ చేస్తున్నావు. అయ్య బాబాయ్. ఫోన్ చేస్తాను, నువ్వు అలాగే కూర్చున్నావు. ఫోన్ చేయరా బాబా. హలో, హలో, డాక్టర్ గారు మాట్లాడేది. లేదు కాంపౌండర్ మాట్లాడుతున్నాను. ఏంటండి బాబు డాక్టర్ ఏమైంది? మా నాన్నకి ఓ, 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 అర్జెంట్ ఫోన్ డాక్టర్కి ఇచ్చే. ఓ, ఇచ్చేస్తున్నాను ఉండండి. హలో నొప్పి వచ్చేస్తుందంట. హలో 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 వినపడతలేదా? వినపడతలేదు, చెప్పండి. మా నాన్నకి కడుపు నొప్పి వచ్చే. కడుపు నొప్పి వచ్చేస్తుందా? వచ్చే డాక్టర్. ఎక్కడికి రావాలి? ఈ దెబ్బకి మా డాక్టర్ గారికి వచ్చేసేలా ఉంది కడుపు నొప్పి. అయ్యో బాబాయ్. డాక్టర్ గారు, డాక్టర్ గారు ఏమైంది? చెత్తెత్తుకోపు ఎక్కడ? ఏమి చెత్తెత్తుకోపు? డాక్టర్ గారు ఆగండి, గంటలు చేస్తాను, ఆగండి డాక్టర్ గారు. అయ్యి బాబా బీపీ పెరిగిపోయింది నాకు, చూడమ్మా. అయ్యో అయ్యో అయ్యో, డాక్టర్ గారు, డాక్టర్ గారు అయ్యి బాబా. కంగారు పడకండి. అయ్యో ఆగండి, ఆగండి, అలాగే ఉండండి. అయ్యి బాబా వచ్చేస్తా. కట్ 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 కట్. సార్ 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 ఏమైంది సార్? సార్ బాగా చేసాం సార్. అరే అసిస్టెంట్, వీళ్ళ వల్ల అవదరా, వీళ్ళు అసలు పని చేయరు ఇంకా. వీళ్ళకి యాక్టింగ్ ఏం పని చేయరు కానీ. ఏంటమ్మా మీరు పని చేస్తారని అడుగుతున్నా. పని చేద్దామమ్మా. నేను కూలి పనా? ఆయన చేశాం కదా సార్. ఏం చేశారమ్మా? నేను చెప్పిందేంటి, మీరు చేసేది ఏంటి? వీళ్ళ వల్ల అవ్వదు కానీ రా, ఓ చిన్న సాంగ్ ఏదైనా పెట్టు, దాన్ని బట్టి చేపిద్దాం, దాన్ని బట్టి సెలెక్ట్ చేద్దాం. డాన్స్ అన్న వచ్చా ఏం చేస్తారా? వచ్చు సార్. ఏం చేస్తారో ఏంటో, ఇందాక నుంచి ఇరక్కొట్టేద్దని అంటున్నారు, స్టేజ్ల మీద పడిపోతున్నారు. అంటే వాళ్ళ స్టేజ్కి డబ్బులు కట్టాలంటే అందుకే ఎరగొట్టలేదు. ఏంటి స్టేజ్కి డబ్బులు కట్టాలంటే అందుకే ఎరగొట్టట్లేదు. నువ్వు ఎక్కువ మాట్లాడకమ్మా. మీరు ఎరగండి సార్. సార్ మామూలుగా ఉంటుంది సార్, మీరు అలా నుంచోండి. చేయండి, చూద్దాం. డాన్స్ చేయండి చేయండి. అప్పుడు డ్యాన్స్ చేయాలా లేదా ఏం చేయమంటారా? డాన్సే చేయమ్మా, ఇంకేం చేయకు నువ్వు. అని పడుకుని చేయమంటారా, నుంచి చేయమంటారా? ఏదో ఒకటి చెయ్యరా, పోయి మాట్లాడక నువ్వు దయచేసి. మోకాల మీద చేద్దంటారా? ఏదో ఒకటి చెయ్యరా. సరే సార్. స్టార్ట్ మ్యూజిక్. అమ్మా అయ్య బాబాయ్, కాళ్ళు నొప్పి వచ్చేంద్రా. మనకి ఎందుకు రా చేసు? నుంచుంటే కూర్చోలేము, కూర్చుంటే నుంచోలేము, డ్యాన్స్ ఎందుకు మనకి? ఒరే ఏమైందిరా? ఏ కాలు ఇరిపోయినట్టుందిరా? అయ్య బాబు, అయ్యో ఈ రోజు ఆదివారం రాయొచ్చు, హాస్పిటల్ కూడా ఉండవు. కాలు ఇరిపోయినట్టుంది. నీకు ఆరోగ్యశ్రీ కూడా లేనట్టుంది. అసిస్టెంట్ ఏమైంది వీళ్ళకి? కనపడతలేదు సార్ మీకు. సార్, కాలు కాలు ఎరిగిపోయింది. అమ్మా, నువ్వు మాట్లాడకో. సార్ ఇంక పని చేయరు సార్. ఇలా ఒకటి ఏమో కాలు ఇరిగిపోయింది, ఒకటి చెయ్యి ఇరిగిపోయింది, ఇంకోటికి ఏదో ఇరిగిపోయింది. అరే ఇంక వీళ్ళకి పని చేయరు కానీ, మనకి షూటింగ్ ఇంకా 1 month ఉంది. వీళ్ళని పంపించే, ఇంకా పనికిరారు, వీళ్ళ వేస్ట్. సార్ 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 మా వాడు కాలు ఇంకా వేస్ట్ రా మీరు, మీ వల్ల అవ్వదు కానీ. పంపించే పంపించే. సార్ సార్ ఒకసారి మీరు చేసి చూపిండి సార్. ఎక్కడ తగిలిందిరా? చూడండి ఎక్కడ తగిలింది రష్? రే కాలు ఇరిగిపోయిందిరా మొత్తానికి. మోకాలు ఇరిగిపోయిందా, అరికాలు ఇరిగిపోయిందా? చూడండి 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 చూడండి. అన్న రాజేశానా ఏమైందన్నా? రాజేశానా తమ్ముడు అన్న, మా వాడికి ఏమైందన్నా? సాంగ్ చేస్తుండగా పడిపోయాము, కాలు ఫ్రాక్చర్ అయింది. అవునన్నా, ఏమైందన్నా రాజేశానా? అన్నా నీకు ముందే చెప్పాను కదన్నా, నేను ఈ లోక ప్రజలు నీకు అన్ని అవయవాలు బాగుంటేనే, అన్నీ బాగుంటేనే ప్రేమిస్తారన్నా. కానీ ఆ దేవత దేవుడు అలాంటి వాడు కాదన్నా. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా కూడా ఆయన నిన్ను ప్రేమిస్తాడన్నా. అన్నా నేను చెప్పానన్నా నీకు ముందే, లోక ప్రజలను వదిలేసి ఆ దేవత దేవుడిని నమ్ముకోమని చెప్పాను కదన్నా నీకు. లేకన్నా ఎలా ఉందన్నా ఇప్పుడు నీకు? అన్నా నువ్వు పగిలిన మట్టి పాత్రలో ఉన్నా కూడా ఆయన నిన్ను వాడుకొని ఆయన సేవలో నిన్ను ఉపయోగించుకోవడానికి ఇప్పుడు ఆయన సిద్ధంగా ఉన్నాడన్నా. ఇప్పుడన్నా మారు మనసు పొందన్నా, ఈ క్షణమే మారు మనసు పొంది నువ్వు రక్షణ తీసుకో అన్నా. అలాగే తమ్ముడు, నువ్వు చెప్పింది ఎప్పుడు వినలేదు. ఇక నుంచైనా
నీ మాట విని నీ వెంటనే వస్తాను. ఇప్పుడైనా మారన్న, లోక ప్రజల మాటలు వినకుండా దేవత దేవుడి మాటలను వినన్న, ఆయన మాటలు విని ఆయన చెప్పినట్టు గైకోనుక అన్న. లేకన్నా పదన్న, వీరభద్రపురంలో జీడిఎం సంఘంలో క్రిస్మస్ జరుగుతుందని వెళ్ళి దేవుని ఆరాధిద్దాం నడన్న. అలాంటప్పుడు వారి జీవితాల్లో జరిగే సంఘటన బట్టి దేవుని మాటను పెడచెవిని పెడుతూ ఈ లోకంలో కలిసిపోతున్నారు. అందుని బట్టి దేవుని యొక్క ప్రేమను వారు గుర్తెరిగి దేవుని యొక్క ఆయన తమ సొంత రక్షణగా అంగీకరించేటట్లుగా ఈ లోకంలోని యవనస్తులకి ఆయనకు పరిచర్లు ముందు కొనసాగేలాగిన యవనస్తులు దేవుని తెలుసుకోవాలని స్కిట్ ద్వారా తెలియజేయడం అయినది.